హలో అండి. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసిందండి. ఈసారి అయితే మార్చి నెలలోనే ఎండలు అయితే అద్దరిపోతున్నాయండి. మనం సమ్మర్లో దోశలు తినడం వల్ల గొంతు ఎండిపోవడం, వాటర్ ఎక్కువ దాహం వేయడం, లేదంటే తొందరగా అరక్కపోవడం ఇలా జరుగుతుందండి. అలాంటప్పుడు దోశలు బియ్యంతో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పొట్టకు లైట్గా కూడా ఉంటుందండి. దానికోసం ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టుపప్పు వాడుతున్నాను, మీరు మామూలు పప్పు అయినా వాడుకోవచ్చు. ఒక కప్పు నానబెట్టుకొని ఒక కప్పుకి ఒక కప్పు రాగులు, ఒక కప్పు సొద్దలు, ఇంకా మీ దగ్గర జొన్నలు ఉంటే జొన్నలైనా ఒక కప్పు వేసుకొని రైస్ అవాయిడ్ చేసుకోవచ్చు. నేను జొన్నలు లేవని జొన్నల ప్లేస్లో ఒక కప్పు రైస్ వేసుకొని 3 కప్పులు వేసుకొని దానికి ఒక పావు కప్పు వరకు శనగపప్పు, ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకొని బాగా నీట్గా కడుక్కొని ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత పిండి బాగా మెత్తగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకొని మొత్తం నైట్ అంతా పర్మెంటేషన్ చేసుకోవాలి. మార్నింగ్కి చక్కగా పొంగుతుందండి. నాకైతే డబ్బా నిండా వచ్చింది. పొంగిన తర్వాత తగినన్ని వాటర్, ఉప్పు వేసుకొని కలుపుకొని దోశలు వేసుకున్నామంటే చాలా చాలా బాగా వస్తాయండి. మంచిగా అరుగుతుంది, ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. దోశలు కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి. మనకు క్రిస్పీగా కావాలన్నా వస్తాయి, లేదంటే సాఫ్ట్గా కావాలన్నా వస్తాయండి. ఎలానా వస్తాయి. ఇంకా కడుపు కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. ఇంకా హెల్దీ దోశలు అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సమ్మర్లో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.